హాయ్ ఫ్రెండ్స్, అనుకోకుండా కాశీ ప్రయాణం తగిలిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా ఇంటి దగ్గర ఉన్నానండి. అయితే ఏంటంటే ఈ మారేడు మొక్క ఉంది చూసారా, మారేడు మొక్క వేసి దగ్గర 7 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలు అవుతుందండి. దగ్గర 7 సంవత్సరాలు అండి, 2017లో వేశాను. అయితే ఈ ఆకు కాశీ వెళ్తుందంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మేము వేసిన మొక్క యొక్క మారేడు దళం కాశీ క్షేత్రానికి వెళ్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. అందుకనే ఏం చేస్తున్నానంటే ముందుగా కొన్ని ఆకులు తీసుకొని జాగ్రత్త పెట్టేసి పట్టుకెళ్తారని చెప్పేసి కోస్తున్నాను అన్నమాట అండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నా ఆలోచన అయితే మాత్రం కాశీ వెళ్ళేది కాదండి, కానీ విశ్వేశ్వరుడు తీసుకెళ్తున్నాడు కాబట్టి నేను వెళ్ళగలుగుతున్నానండి. మా పూర్వీకులందరూ ఎంతో ధన్యమై పుణ్యతులై వాళ్ళందరూ చేసిన పుణ్యం నాకు వర్తించి ఈ కాశీ వెళ్ళడానికి విశ్వేశ్వరుడు ప్రేరేపించారని నేను అనుకుంటున్నానండి. మీరేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే కాశీ వెళ్తున్నాం కదండి, అక్కడ గంగమ్మ వారికి ఏమో అన్నపూర్ణాదేవికి చీర పట్టుకెళ్తున్నానండి. ఇంట్లో ఉందని పట్టుకెళ్తున్నాను. ఇంకోటి ఏంటంటే అక్కడ స్నానం చేయడానికి ఒక చెంబు పట్టుకెళ్తున్నాను. ఇక్కడ ఆయిల్ కాదండి, గోను. హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్గా టైం తెల్లవారుజామున 3:34 అయిందండి. అంటే ఈరోజు పరిస్థితి దర్శనం తగులుతుందని చెప్పేసి తెల్లవారుజామున స్నానం చేసి రెడీగా అయ్యాం. అప్పుడు చూపించాను కదండి, మారేడు దళాలకు వస్తున్నాను శివయ్య దగ్గరికి పట్టుకెళ్తానని. మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మారేడు ఆకులు ఇవిగోండి, ఇలా పట్టుకోక. అయితే ఇంటికి ఏమైందంటే ఈరోజు కరెక్ట్గా 7 రోజులు అవుతుందంట. 7 రోజులు అవుతుందండి. దాని గురించి ఆకులు త్రిదళం కాస్త ఏకదళం అయిపోయిందండి. కానీ మా తృప్తి కొద్దీ ఈ ఏకదళాన్నైనా పట్టుకెళ్ళి వేద్దారని చెప్పేసి వెళ్తున్నామండి. మరి మేము వేసిన చెట్టు కదండి, మాకు కొంచెం స్వార్థం ఉంటుంది కదా, దాని గురించి ఈ ఆకులు వేద్దారనుకొని తెచ్చుకున్నామండి. ఈ విషయం మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఫోను ఎలా చేయట్లేదండి, అందుకనే అన్నీ చూపించలేకపోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాశీలో మణికర్ణిక ఘాటు దగ్గరికి వెళ్తున్నామండి. మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకి ఇక్కడ స్నానం చేయడానికి వెళ్తారండి ప్రతి ఒక్కరు. శివపార్వతులు ఇద్దరు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది. పూర్వం నుండి నానుడి. పార్వతీదేవి చెవిపోగు దాచిందటండి. అయితే శివుడిని అడిగిందట, నా చెవిపోగు తీసిందని చెప్పేసి. అలా ఇక్కడ మణికర్ణిక ఘాట్ అనే పేరు వచ్చిందండి. ఇప్పుడు అదే మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాశీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 12 గంటలకల్లా స్నానం చేయడానికి ఇష్టపడతారండి. ఇప్పుడు మేము కూడా మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చామండి, చూపిస్తున్నానండి.